ఆడ ఎట్లా అనుకున్నాం మరి ఏ ఆడ మీద ఉంటుంది Long live Ramnarao గారి నాయకత్వం వర్ధిల్లాలి Ramnarao గారి నాయకత్వం వర్ధిల్లాలి Ramnarao గారి నాయకత్వం వర్ధిల్లాలి Ramnarao గారి నాయకత్వం వర్ధిల్లాలి long live Ramnarao long live Ramnarao long live ఇట్లేసే సాక్షి మాట్లాడే పారే ఏర్పడతలేవు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు గారి జన్మదినం సందర్భంగా 61వ జన్మదినం సందర్భంగా స్థానిక జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వారి అభిమానుల పక్షాన వారి అభిమానుల సమక్షంలో రక్తదానం, స్వచ్ఛంద రక్తదానం మరియు రోగులకు పండ్లు ఫలాల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా కార్యకర్తలందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. రమణారావు గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా వారి అభిమానులు ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఎందుకంటే అందరూ ఏదో రక్తదానం చేశామా, రక్తం తీసుకున్నామా అన్నట్టు తెల్లవారి అందరూ మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఓరుగంటి రమణారావు గారు అలా కాకుండా మనకు వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళకు ఇతరులకు రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళని మనం మర్చిపోవద్దని చెప్పేసి ఎవరైతే రక్తదానం ప్రతి సంవత్సరం చేస్తున్నారో వారి పేర్ల మీద ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ఇలాంటి దాదాపు ఇప్పటికీ ఒక 170 మంది పేరు మీద చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారి పేర్ల మీద కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఓరుగంటి రమణారావు గారికి మా యొక్క అభిమానుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, వారు రాబోయే కాలంలో మంచి ఆరోగ్యంగా ఉండి ఇతరులకు సేవ చేసి రాజకీయంగా అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థాయిని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దలు ఓరుగంటి రమణారావు గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరిపే విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. వారు ప్రజాసేవలో కానీ ఉద్యమం టైంలో కానీ ఇప్పటికీ మున్ముందు జరగబోయే కార్యక్రమాలలో కూడా తను చురుకుగా పాల్గొనాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఎప్పుడైనా కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కానీ అన్ని కార్యక్రమాలలో అందుబాటు ఉండే నాయకుడు, అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలను కూడా గుర్తించి వాళ్ళ సమస్యలపైన అవగాహన చేసుకొని వారికి ఎలాంటి సహాయం చేస్తే బాగుంటుంది, వాళ్ళు బాగుపడే రీతిగా మనం ఆలోచన చేయాలని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ముందుగానే కొన్ని ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా తను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మా మిత్రులు, కార్యకర్తలు, అలాగే ప్రెస్ మిత్రులకు కూడా జగిత్యాల పట్టణం తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను అందరికీ కృతజ్ఞతలు. ప్రియతమ నాయకులు ఓరుగంటి రమణారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం రక్తదానం చేయబడుతుంది. అంతేకాకుండా రోగులకి కూడా పండ్లు, బ్రెడ్
పంపించేయడం జరుగుతుంది. అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సంఘ సమాజంలో ఎన్నో మంచి పనులు ఇంకా చేయడానికి ఆ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా తను చేసే సేవలో మేమందరం కూడా తనకు అందుబాటులో ఉండి వెన్నంటి ఉండి ఇన్ని సంవత్సరాలుగా తనతోటే మేము కలిసి నడుస్తున్నాం. రాను రాను ముందు తనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా సమాజ సేవ చేసేందుకు తనకు మంచి అవకాశాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. బ్రెడ్లు ఉన్నాయా? బ్రెడ్ ఉందా?